వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. మనతో పాటు ఇప్పుడు పీవీఎంఎస్ కోశాధికారి టి దుర్గారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సనాతన వైద్యం అంటే ఏంటండి అసలు? సనాతన వైద్యం అంటే పురాతన వైద్యం అని దాని అర్థం అండి. అప్పుడు మన పూర్వీకులు చాలా మంది ఏదైనా అన్ఎక్స్‌పెక్టెడ్ ఇంట్లో గడప తాకి ఏమైనా దెబ్బ తాకినా కూడాను, అప్పుడు పురాతన వైద్యంలో ఏముంటుండే, గడప తాకి దెబ్బ తాకితే కూడా ఎంతో రక్తం వస్తుండేది. అయ్యో! రక్తం వస్తుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న యాంటీబయాటిక్ పసుపు తీసుకొని దాన్ని కట్టడమా, లేదు అని చెప్పేసానంటే మనం ఇంటి వెనకాలే, ఎందుకంటే ఇప్పట్లాగా ఇరుకు ఇల్లు కాదప్పుడు. పూర్వీకులు ఒక్కొక్క ఇల్లు చాలా చాలా పెద్ద పెద్దగా ఉండేవి. సో వెనక సైడ్ చూస్తే, ఇంటి వెనకాల చూస్తే పెరటి అది ఇదంతా చాలా ఉండేది. అట్లాంటి దాంట్లో అప్పుడు ఒక మొక్క కనిపిస్తుండేది వాళ్ళకి. వెమ్మటే హాస్పిటల్‌కి వెళ్ళాలి, రక్తం చూస్తే హాస్పిటల్‌కి వెళ్ళాలి అనిపిస్తుంది కదా. సో అట్లా కాకుండా వెంటనే పెరట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక చిన్న గాయపాకు అని చెప్పేసి ఒక మొక్క దొరుకుతుందండి. దాన్ని నల్లలం అని చెప్పేసి అంటారు. అందులో తర్వాత పలకాకు అని కూడా అంటారు. సో అది తీసుకొచ్చి ఎమ్మటే కొంచెం నలిపేసి దాన్ని రసం తీసేసి ఆ కాలుకు ఎప్పుడైతే దెబ్బ తాకిందో దాని మీద రసం వేసేస్తే ఇమ్మీడియట్లీ అలా తగ్గుతుండే. క్లాట్ అయిపోతుంది. ఇమ్మీడియట్లీ ఆగిపోవడమే, ఇంకా ఏమి లేదు వెంటనే. అట్లా పురాతన వైద్యాన్ని అందరు కూడాను మర్చిపోయారు. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే, అప్పుడు పూర్వీకులు అందరూ తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలందరూ కూడా పాటించేవాళ్ళు. ఉదయం లేసి స్నానాలు చేసుకొని చక్కగా మా తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా వినేవాళ్ళు. దాన్ని సనాతన ధర్మం అంటారు. ఈ రోజుల్లో పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వింటున్నారు. సో సనాతన ధర్మం గురించి పిల్లలందరికీ కూడా చెప్పాలని నేను అనుకుంటున్నాను.